యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఆర్ తెలంగాణ సెట్ ఆర్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. మనకు ఈ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళి ఒక ప్రాబ్లం తీసుకొని అండ్ దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రీవియస్లో ఆల్రెడీ మేము 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి. ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఆ వీడియో చూసిన మీకు క్లారిటీ అయితే వస్తుంది. ప్రజెంట్ మీరు చూస్తున్న పేపర్ వచ్చేసి మనకు డిసెంబర్ 2025 సెషన్కి సంబంధించి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. సో టోటల్ పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 2020 నుంచి 2025 వరకు డిఫరెంట్ సెషన్స్లో కండక్ట్ చేసిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో చూసిన తర్వాత సేమ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ క్వశ్చన్స్ ఎంతవరకు సాల్వ్ చేస్తున్నారు అనేది అయితే టెస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ సో ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. సెకండ్ పేపర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ పేపర్ ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది 2025 డిసెంబర్ సెషన్ సంబంధించి. సో మీరు ప్రీవియస్ వీడియో చూస్తే అది క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనకు 7th సంబంధించిన పేపర్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ యొక్క సెషన్లో అయితే మనకు కండక్ట్ చేసిన యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన పేపర్ 1 క్వశ్చన్ పేపర్ 5th జనవరి 2026లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనము డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన ప్రాబ్లం తీసుకొని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ మీకు కొన్ని టిప్స్ అయితే నేను అందిస్తాను. వాటిని మీరు ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఎగ్జామినేషన్ టైంలో మీకు అది బెనిఫిట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా మీరు యూజీసీ నెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు యూజీసీ నెట్ క్లియర్ చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు చాలా బెనిఫిట్ అవుతాయి. మీరు ఆల్ సెషన్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ అయితే చేయాలి. నాట్ ఓన్లీ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అని కాదు, ఆల్ థింగ్స్ని మీరు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్, మీరు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఎనీ అదర్ ఎగ్జామినేషన్ కావచ్చు, మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అంటే సో దాంట్లో మనకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసినే ఉంటాయి, కొన్ని టాపిక్స్ మనకు అసలే తెలియని టాపిక్స్ ఉంటాయి. జనరల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే తెలిసిన టాపిక్స్ని మాత్రమే మనం చదివి ఆన్సర్ చేస్తాం. తెలియని టాపిక్ని డైరెక్ట్గా ఆన్సర్ ఏనో బీనో ఏదో ఒకటి పెట్టేసి రావడం జరుగుతుంది. సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మీకు ఆ టాపిక్ పైన అవగాహన ఉన్నా లేకపోయినా క్వశ్చన్ని పూర్తిగా చదవాలి. క్వశ్చన్ని పూర్తిగా చదివినట్టయితే సమ్ టైమ్స్ మనకు 50 to 70% ఆన్సర్ అనేది క్వశ్చన్లోనే ఉండడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఆన్సర్ని చేయడానికి సో మీరు రీడ్ చేసే కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది మీకు బెనిఫిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు టైం ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. అంటే ప్రతి క్వశ్చన్ని పూర్తిగా చదవాలి. చదివినట్లయితే మనకు టైం సేవ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి మీరు ఏపీ సెట్ రాస్తున్నా, తెలంగాణ సెట్ రాస్తున్నా, లేదా యూజీసీ నెట్ ఎగ్జామ్ రాస్తున్నా, అదర్ PhD లెవెల్ అడ్మిషన్ టెస్ట్ రాస్తున్నా కూడా సో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. డేటా ఇంటర్ప్రిటేషన్లో వచ్చేసి మనకు 1 to 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈచ్ వన్ వచ్చేసి 2 మార్క్స్ కాబట్టి 10 మార్క్స్కి అయితే టాపిక్ అయితే మీకు ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, టెక్స్ట్ అనేది మనకు దీనికి సంబంధించి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది. ఫాలోయింగ్ ది టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు, దాంట్లో ఎన్ని ల్యాప్టాప్స్ అమ్మడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ దాంట్లో కూడా మనకు 5 డిఫరెంట్ స్టోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ల్యాప్టాప్స్ అనే డివైజెస్ అయితే అమ్మడం జరుగుతుంది. అండ్ దాంట్లో 5 డిఫరెంట్ స్టోర్స్ అనేది 5 షాప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ABCDE వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మనకు మంత్ డేటా కూడా ఇవ్వడం జరిగింది. మంత్ వచ్చేసి జనవరి నుంచి మే వరకు 2025 సెషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ టేబుల్ ప్రకారం మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు ల్యాప్టాప్స్ అనేది అమ్ముతున్నారు. అండ్ దాంట్లో ఏ నుంచి ఈ వరకు స్టోర్స్ అయితే ఉన్నాయి వాళ్ళకు టోటల్గా 5 స్టోర్స్. అండ్ డేటా వచ్చేసి ఏకి 5 మంత్స్కి ఇచ్చారు, బీకి 5 మంత్స్కి ఇచ్చారు. అలా ఈ వరకు అన్నిటికీ 5 మంత్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఏకి సంబంధించి జనవరిలో 430 అనేది సేల్ చేయడం జరిగింది, ఫిబ్రవరిలో 376 సేల్ చేయడం జరిగింది, మార్చ్లో 440 సేల్ చేయడం జరిగింది, ఏప్రిల్లో 346 సేల్ చేయడం జరిగింది. అండ్ మేలో వచ్చేసి 408 అయితే సేల్ చేయడం జరిగింది. సో ఇలా మనకు సో ఏకి సంబంధించి, బీకి సంబంధించి, సికి, డికి, ఈకి సంబంధించి జనవరి నుంచి మే వరకు ఏ విధంగా అమ్మారు, ఎంత అమౌంట్లో అమ్మారు అనేది అయితే మనకు టోటల్ యూనిట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మనకు అమౌంట్ కానీ ప్రైస్ కానీ ఇవ్వలేదు. సో వెన్ కంపేర్ విత్ ప్రీవియస్ వీడియో, ఈ వీడియోలో అనేది ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీ. వెన్ కంపేర్ విత్ ప్రీవియస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేది మనకు చాలా ఈజీ. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనకు రేషియో ఇవ్వడం జరిగింది, పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ అనేది ఇవ్వడం జరిగింది, అండ్ సేమ్ టైం అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఇన్కమ్ కనుక్కోమన్నారు, డిఫరెన్స్ కనుక్కోమన్నారు, డిఫరెంట్ టాపిక్స్ అయితే అడిగారు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా మనకు ఎన్ని అమ్మారు అని మాత్రమే ఇచ్చారు. కాబట్టి క్వశ్చన్స్ అనేది ఈజీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇది ప్రాబ్లం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ క్వశ్చన్కి వచ్చినట్టయితే క్వశ్చన్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ బై స్టోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో డి అనేది ఇవ్వడం జరిగింది. డి స్టోర్కి సంబంధించి ఫిబ్రవరి మే టుగెదర్ అప్రాక్సిమేట్లీ డాష్ పర్సెంటేజ్ మోర్ దెన్
సో దట్ బై స్టోర్ బీ ఇన్ జనవరి అండ్ మార్చ్ టుగెదర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. క్వశ్చన్స్లో ల్యాప్టాప్స్ గురించి అడిగారు అండ్ స్టోర్ డీకి సంబంధించి ఫిబ్రవరి మేలో ఎన్ని అమ్మడం జరిగింది దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫిబ్రవరి అండ్ మేలో కలుపుకొని ఎన్ని అమ్మడం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ బీ స్టోర్కి వెళ్ళేసి జనవరిలో మార్చ్లో ఎన్ని అమ్మారు అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనము సో ఇక్కడ డీ స్టోర్తో కంపేర్ చేసుకున్నట్టయితే బీ స్టోర్లో ఉన్న వాటికి ఎంత పర్సంటేజ్ అనేది డీ స్టోర్లో ఎక్కువగా ఉన్నాయి, అది పర్సంటేజ్లో చెప్తే ఎంత ఎక్కువగా ఉన్నది అనేది క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ క్వశ్చన్ కోసం మనం చేయాల్సింది ఏంటంటే డీ స్టోర్కి సంబంధించి ఫిబ్రవరిలో అమ్మిన సేల్స్, మేలో అమ్మిన సేల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే మీకు 300, 400 వాట్ ఎవర్ 1000 సమ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది, సమ్ యూనిట్స్ అనేది రావడం జరుగుతుంది. సిమిలర్లీ బీకి సంబంధించింది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. బీలో వచ్చేసి ఏమిచ్చారంటే జనవరి అండ్ మార్చికి సంబంధించారు, దీని నుంచి కూడా సమ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో మనం కంపేర్ చేసుకుంటే బీ అనేది 100% అయినట్టయితే, బీ అనేది 100% అయితే డి అనేది సమ్ యూనిట్స్ ఎక్కువగా ఉందంట. అది ఎంత యూనిట్స్ ఎక్కువగా ఉంది దాన్ని యూనిట్స్ రూపంలో కాకుండా పర్సెంటేజ్ రూపంలో అయితే చెప్పమన్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికోసం మనకు సంబంధించిన ప్రాబ్లమ్ని అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలనేది. అండ్ నేను ఆన్సర్ని ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను. సేమ్ ఆల్ క్వశ్చన్స్కి సేమ్ అయితే డిస్ప్లే చేస్తాను, ఎందుకంటే మనకి వీడియో లెంత్ అవ్వకూడదు. అంటే సో ఎట్ ఏ టైం క్వశ్చన్ మీకు డిస్ప్లే అవ్వాలి అండ్ ప్రాబ్లమ్ డిస్ప్లే అవ్వాలి అండ్ ఆన్సర్ కూడా మీకు కంప్లీట్గా ఇక్కడే డిస్ప్లే అయితే నేను డిస్ప్లే చేస్తాను అండ్ మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఒకసారి టేబుల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి అడిగింది ఏంటి అంటే డి స్టోర్లో వచ్చేసి ఫిబ్రవరి మే టుగెదర్ ఎన్ని యూనిట్స్ సేల్ చేశారనేది అడగడం జరిగింది. సో ఇక్కడ డి స్టోర్కి వచ్చేసి 360 అనేది షేర్ చేశారు అండ్ తర్వాత మేకి సంబంధించి 306 అయితే ఉంది. సో డి స్టోర్కి సంబంధించి 360 ప్లస్ 306 అయితే అయ్యింది. ఇది టోటల్గా మనకి ఎంత అవుతుంది అంటే సో 666 అయితే అమ్మడం జరిగింది. టోటల్ 666 అనేది ఇక్కడ మనకు టోటల్గా అమ్మడం అయితే జరిగింది. టోటల్ సేల్స్ వచ్చేసి డి స్టోర్ నుంచి 666 అయితే ఉంది. అండ్ సిమిలర్లీ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే సో ఇక్కడ బి స్టోర్కి సంబంధించి జనవరి అండ్ మార్చ్ టుగెదర్ కనుక్కోవాలి. సో జనవరికి సంబంధించి అండ్ మార్చ్కి సంబంధించి మనం కనుక్కోవాల్సి ఉంటుంది. జనవరి వచ్చేసి 312 ఉంది, తర్వాత మార్చ్ వచ్చేసి ఎంత అంటే 336 అయితే ఉంది. సో టోటల్ వచ్చేసి మనకు సో ఇక్కడ 648 అయితే వస్తుంది. ఇప్పుడు 648కి 100% అయితే ఇక్కడ మనకు 666 అయితే ఉంది. 666కి ఎంత పర్సెంటేజ్ అని క్యాలిక్యులేట్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. లేదా 668 అనేది 666 అనేది 648 కంటే ఎంత ఎక్కువ ఉంటుందంటే సో ఇక్కడ జస్ట్ మీరు కంపేర్ చేసినట్టయితే 18 అనేది ఎక్కువగా ఉంటుంది. 18కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసినా మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 648కి ఇప్పుడు 100% అయితే ఎక్కువగా ఉన్నది ఎంత వెన్ కంపేర్ విత్ 668, 666, 648తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఎంత ఉందంటే 18 ఉంది. 18కి ఎంత పర్సెంటేజ్ అని క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే 648కి 100% అయితే 18కి ఎంత అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు జస్ట్ 18 × 100 సో 648 చేస్తే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో దాన్ని నేను డిస్ప్లే చేస్తాను మీకు ఇక్కడ క్లియర్గా విత్ క్వశ్చన్స్ తోటి. మీరు ఒకసారి అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఏంటి అంటే డి స్టోర్కి సంబంధించిన టోటల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో మనకు ఫిబ్రవరి అండ్ మేకి సంబంధించిన క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఫిబ్రవరిలో సేల్ ఎంత చేసామంటే డి స్టోర్లో 360 అనేది సేల్ చేయడం జరిగింది. అండ్ తర్వాత మనం మేలో వచ్చేసి 336 అయితే సేల్ చేయడం జరిగింది. 360 ప్లస్ 306 అనేది 306 అనేది ఎంత అవుతుందంటే 666 అయితే అవుతుంది. టోటల్ వచ్చేసి మనము సో ఇక్కడ ఫిబ్రవరిలో 360 సేల్ చేయడం జరిగింది, మేలో వచ్చేసి 306 సేల్ చేయడం జరిగింది. టోటల్గా 666 అయితే అవుతుంది. సిమిలర్లీ బీకి సంబంధించి మనం క్యాలిక్యులేట్ చేస్తే బీలో వచ్చేసి ఎన్ని సేల్స్ ఇచ్చారు అంటే బీలో వచ్చేసి ఫస్ట్ మనకు బీలో జనవరి అండ్ మార్చ్ తీసుకుంటే జనవరిలో వచ్చేసి 312 అనేది సేల్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనము దానికి సంబంధించిన మార్చ్లో వచ్చేసి 336 అయితే సేల్ చేయడం జరిగింది. టుగెదర్ అన్నారు కాబట్టి 648 అయితే సేల్ చేయడం జరిగింది. వెన్ కంపేర్ విత్ డి అండ్ బి, డి వచ్చేసి 666 ఉంది, బి వచ్చేసి 648 అయితే ఉంది, 648 అనేది ఉంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే 648ని కంపేర్ చేస్తున్నాం ఎంత ఎక్కువగా ఉందనేది. సో బీతో కంపేర్ చేస్తే డీలో ఉన్న యూనిట్స్ ఎన్ని ఎక్కువగా ఉన్నాయి, ఆ ఎక్కువగా ఉన్నదానికి పర్సంటేజ్ ఎంత అంటే సో ఇప్పుడు 648ని 100% అనుకుంటాం. 666 మైనస్ 648 చేస్తే మనకి 18 అయితే ఎక్స్ట్రా ఉన్నట్టు ఉంటుంది యూనిట్స్ అనేది. వెన్ కంపేర్ విత్ 648, 666లో వచ్చేసి 18 యూనిట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. 18 యూనిట్స్కి ఎంత పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 648కి 100 అయితే 18కి ఎంత అనేది. సో 18 × 100/648 చేస్తే 2.777 బార్ అయితే రావడం జరుగుతుంది. 2.77 బార్, దీన్ని 2.77% అనుకోవచ్చు లేదా 2.78% అనుకోవచ్చు. మీకు ఆన్సర్లో 2.77 ఉంటే 2.77 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, లేదా 2.78 ఉంటే 2.78 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ యాజ్ పర్ మన యొక్క క్వశ్చన్ పేపర్ ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 2.78 అనేది ఆన్సర్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ది నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఇన్ ఆల్ 5 months ఈజ్ మోర్ దెన్ 2000 ఎగ్జాక్ట్లీ డాష్ స్టోర్స్ అనేది అడగడం జరిగింది. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ల్యాప్టాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దట్ ఈజ్ ఏ నుంచి ఈ వరకు టోటల్ 5 స్టోర్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ జనవరి నుంచి మే వరకు 5 months డేటా ఇచ్చారు. సో ఏకి సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మే వరకు టోటల్ సేల్స్ అనేది 2000 ఈక్వల్గా ఉన్నాయా, అబవ్ ఉన్నాయా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 2000 ఈక్వల్గా ఉన్నా, 2000 బిలో ఉన్నా వాటిని కన్సిడర్ చేయం. క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ మోర్ దెన్ 2000 అన్నారు. 2001, 2002, 2003 అలా మనకు సంబంధించిన సేల్స్ కనుక ఎన్నైతే వస్తాయో వాటిని మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పాల్సి ఉంటుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు. ఏ అనేది జనవరి నుంచి మే వరకు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసింది ఆ టోటల్ తీసుకుంటాము. లైక్ బీకి తీసుకుంటాము, సికి తీసుకుంటాము, డీకి తీసుకుంటాం, ఈకి తీసుకుంటాం, ఎఫ్ అనేది అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనేది తీసుకుంటాం. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు జనవరి నుంచి మే వరకు ఆల్ స్టోర్స్ సంబంధించిన టోటల్ అయితే కావాల్సి ఉంటుంది. అవి అందులో ఏవి 2000 కంటే ఎక్కువగా ఉన్నాయో, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా అని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏ డేటా తీసుకున్నట్టయితే మనకు ఏకి సంబంధించిన డేటా తీసుకుంటే ఏ జనవరిలో 430 అనేది ప్రొడ్యూస్ చేసింది, ఏ ఫిబ్రవరిలో 376 ప్రొడ్యూస్ చేయడం జరిగింది, సేల్ చేయడం జరిగింది. దెన్ ఏ వచ్చేసి మళ్ళీ మనకు మార్చ్లో 440, ఏప్రిల్లో 346, మేలో 408 టోటల్ ఈక్వల్ 2000 అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మోర్ దెన్ 2000 ఫర్ ఎగ్జాక్ట్లీ స్టోర్స్ అని ఇచ్చారు. మోర్ దెన్ 2000, నాట్ ఈక్వల్ 2000, మోర్ దెన్ 2000. ఇది ఈక్వల్ 2000 ఉంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయము. ఏ అనేది 2000 ప్రొడ్యూస్ చేసింది, బట్ మనకు మోర్ దెన్ 2000 ఎన్ని ప్రొడ్యూస్ చేశారని కావాల్సి ఉంటుంది. తర్వాత బి తీసుకుంటున్నాం. బి వచ్చేసి 312 ప్లస్ 506 ప్లస్ 336 ప్లస్ 380 ప్లస్ 336 అనేది టోటల్ అయితే ఉంది. వీటిని ప్లస్ చేసినట్టయితే మనకు 1900 అయితే రావడం జరుగుతుంది. బి మొత్తం ఏ జనవరి నుంచి మే వరకు సేల్ చేసిన యూనిట్స్ ఎన్ని అంటే 1900 ప్రొడ్యూస్ చేసింది. సో ఇది ఆన్సర్కి రాదు. ఏ ఆన్సర్ కాదు, బి ఆన్సర్ కాదు. నెక్స్ట్ 3 ఉన్నాయి. 3లో ఎన్ని 2000 ప్లస్ ఉన్నాయని మనం చూడాల్సి ఉంటుంది. సి మనం టోటల్ తీసుకున్నాము. సి యొక్క టోటల్ వచ్చేసి 2180 రావడం జరిగింది. డి యొక్క టోటల్ వచ్చేసి 1980 రావడం జరిగింది. ఈ యొక్క టోటల్ వచ్చేసి 2170 రావడం జరిగింది. సో ఇక్కడ 1980 కూడా సో బిలో 2000 కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కింద రాదు. అంటే ఇప్పుడు ఆన్సర్ ప్రకారం ఏంటి, మోర్ దెన్ 2000 ఉన్నాయి ఏంటి అంటే ఒకటి సికి సంబంధించి 2180 అండ్ డికి సంబంధించి 2000 ఈకి సంబంధించి సో మనకు 2170 అయితే ఉంది. ఇవి రెండు మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను రాంగ్ రాయడం జరిగింది. సి అండ్ ఈ అనేది మనకు ఆన్సర్, సి అండ్ ఈ ఓన్లీ. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 స్టోర్స్ సంబంధించి ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే మనకు సో ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ దీనికి సంబంధించి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. వాట్ ఈజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ బై సో స్టోర్ సి అండ్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ టుగెదర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. యావరేజ్ సేల్స్ అయితే అడిగారు. యావరేజ్ సేల్స్కి సూత్రం ఏంటంటే సమ్ ఆఫ్ సేల్స్ బై నెంబర్ ఆఫ్ మంత్స్ అనేది మనకి ఈక్వేషన్ అయితే ఉంటుంది యావరేజ్కి. ఇక్కడ సికి సంబంధించి అడిగారు కాబట్టి సిని తీసుకుంటాం. సిలో ఫిబ్రవరి సేల్స్ కావాలి, మార్చ్ సేల్ కావాలి, ఏప్రిల్ సేల్స్ కావాలి. ఆ మూడింటిని ప్లస్ చేసి బై 3 చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను సో మనకు సంబంధించిన ఆన్సర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో ఇఫ్ మీరు థర్డ్ ఆన్సర్ అబ్జర్వ్ చేసినట్టయితే యావరేజ్ సేల్స్ అడిగారు. సి స్టోర్కి సంబంధించి సి స్టోర్లో మనం సమ్ ఆఫ్ సేల్స్ బై నెంబర్ ఆఫ్ మంత్స్ తీసుకుంటే 556 అనేది ఫిబ్రవరిలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది, అది సేల్ చేయడం జరిగింది. సి స్టోర్లో వచ్చేసి 556 అనేది ఫిబ్రవరికి సంబంధించిన సేల్స్ ఇచ్చారు. అండ్ మార్చ్కి సంబంధించి 470 ఇచ్చారు. తర్వాత ఏప్రిల్కి సంబంధించి 324 అయితే ఇచ్చారు. టోటల్ మనం చేస్తే 1350 రావడం జరుగుతుంది. సో మనకు 3 months సంబంధించిన సేల్స్ యావరేజ్ జరిగాడు కాబట్టి బై 3 చేస్తాం, 450 వస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు 450 అనేది ఆన్సర్. సమ్ టైమ్స్ మీకు అప్రాక్సిమేట్ అడుగుతారు, దాన్ని నియర్ బై ఫిగర్ అడుగుతారు. దానికి మీరు మొత్తం చేయాల్సిన అవసరం లేదు, కొంచెం చేసిన ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో అయితే కంప్లీట్గా అయితే మనం చేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అని ఇచ్చినప్పుడు మీరు దానికి రీచబుల్ ఫిగర్ ఉన్నా కూడా చూజ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీరు 4th క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. 4th క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 4th క్వశ్చన్ది బై స్టోర్ ఏకి సంబంధించి ది ల్యాప్టాప్స్ ఆఫ్ సోల్డ్ ఇన్ మే అప్రాక్సిమేట్లీ డాష్ పర్సెంటేజ్ ఆఫ్ దట్ ఇన్ మార్చ్. సో ఇక్కడ మేకి సంబంధించిన ల్యాప్టాప్స్ అమ్మిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. దెన్ సేమ్ టైం మార్చ్కి సంబంధించింది కనుక్కోవాలి. ఏ స్టోర్కి సంబంధించి క్వశ్చన్ ప్రకారం మనకి ఇచ్చింది ఏంటి అంటే మేలో మనము సేల్ చేసిన ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ మార్చ్ సేల్స్కి ఎంత పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది అని అయితే క్వైరీ చేస్తున్నారు. ఇఫ్ ఎగ్జాంపుల్ మార్చ్లో మనము ఒక 440 ఆర్ 480 ప్రొడ్యూస్ చేసామనుకుంటే అది సో మేలో ఎన్ని ప్రొడ్యూస్ చేసాము, 440కి 100% అయితే మేకి ఎంత అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఇండివిజువల్ ప్రాబ్లం ఇచ్చారు కాబట్టి ఈజీగా ఆన్సర్ కనుక్కోవచ్చు. యావరేజ్ లాగా అడగలేదు, సమ్ అడగలేదు కాబట్టి ఇది డైరెక్ట్గా చేయొచ్చు. మేకి సంబంధించిన సేల్స్ తీసుకుంటాం, మార్చ్కి సంబంధించిన సేల్స్ తీసుకుంటాం.
మార్చి సేల్స్ తోటి మే సేల్స్ని కంపేర్ చేస్తాం, ఎంత పర్సెంటేజ్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఏకి సంబంధించిన స్టోర్లో తీసుకుంటే మేలో వచ్చేసి 408 అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏ వచ్చేసి 408 అనేది మేలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సేమ్ టైం మార్చ్లో వచ్చేసి మనకు 440 అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 440కి 100% అనుకుంటే ఇప్పుడు 408కి ఎంత అనేది తీసుకుంటాం. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 408/440 × 100 చేస్తాం. అప్పుడు మనకు వచ్చేసి ఏంటి అంటే సో 92.72% బార్ అయితే రావడం జరుగుతుంది. 72 అనేది బార్ అయితే రావడం జరుగుతుంది. రిపీటెడ్ మోడ్లో వస్తుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 408కి ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే 92.73 అనేది మనం రౌండ్ ఫిగర్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రాబ్లంలో వచ్చేసి క్వశ్చన్కి 92.7222 బార్ ఇచ్చినా కరెక్ట్ అవుతుంది ఆన్సర్ అనేది, లేదా ఈ విధంగా 92.73 అని ఇచ్చినా కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు 92.7222 బార్ అదైతే ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ ఎంత అంటే 92.73 అనేది రావడం జరుగుతుంది. ఇది మీకు 4th క్వశ్చన్కి అయితే ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చారు. టోటల్గా ఈ సెషన్కి సంబంధించిన డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది వెన్ కంపేర్ విత్ ప్రీవియస్ సెషన్, సో ఇది ఈజీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇఫ్ M ఈజ్ ది నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్ సోల్డ్ బై స్టోర్ బి అని ఇవ్వడం జరిగింది, స్టోర్ డి ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే సో మనకు ఎం అనేది ఒక వాల్యూ అనేది, ఆ వాల్యూ ఎంత అనేది మనకు చెప్పలేదు. ఆ వాల్యూ ఎలా వస్తుందని చెప్తున్నారంటే బీని డీని మనం ప్లస్ చేసినట్టయితే ఆ ల్యాప్టాప్స్ అయితే రావడం జరుగుతుంది. దట్ టు బి మార్చ్ మంత్కి సంబంధించి మార్చి మంత్లో ఉన్న బి యొక్క సేల్స్, డి యొక్క సేల్స్ అని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎం రావడం జరుగుతుంది. సిమిలర్లీ ఎన్కి సంబంధించి కూడా సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ స్టోర్కి సంబంధించి ఈ స్టోర్కి సంబంధించి జనవరిలో ఉన్న సేల్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ అయితే రావడం జరుగుతుంది. దెన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇవి రెండు వచ్చిన తర్వాత M - M అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ప్రాబ్లమ్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి ప్రాబ్లమ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు M - N క్యాలిక్యులేట్ చేయాలి. M ఎలా వస్తుందని చెప్తున్నారు, స్టోర్ బీని స్టోర్ డీని తీసుకొని దాంట్లో ఉన్న మార్చ్ సేల్స్ ఏవైతే ఉంటాయో అవి సమ్ చేయాలి. దట్ ఈస్ 336 + 530 అనేది యాజ్ పర్ ప్రాబ్లం ప్రకారం మనకు 336 + 530 అనేది తీసుకుంటే 866 అనేది M అయితే రావడం జరుగుతుంది. ఇవి రెండింటిని ప్లస్ చేస్తే 336 + 530 ప్లస్ చేస్తే 866 అనేది M వస్తుంది. తర్వాత N ఎలా వస్తుందంటే ఏ స్టోరు సి స్టోర్కి సంబంధించి సో మనం క్యాలిక్యులేట్ చేస్తే జనవరి మంత్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఏ అండ్ ఈ స్టోర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే జనవరి మంత్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఏ అండ్ ఈకి సంబంధించి 430 + 420 అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 430 + 420 అంటే 850 అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ప్రాబ్లం ప్రకారం. సో మనకు ఏ ప్లస్ ఈ అనమాట, నాట్ సి. సో జనవరి మంత్లో తీసుకుంటే 430 + 420 850 అయితే అవుతుంది. ఎం వచ్చేసి 866, ఎన్ వచ్చేసి 850. సో వాళ్ళు అడిగింది ఏంటి M - N కాబట్టి 866 - 850 చేస్తున్నాం, 16 అనేది వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం 16 అనేది ఆన్సర్. సో ఇది మనకు సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి సెషన్ 3 యొక్క డీటెయిల్ వీడియో అయితే సో ఆల్రెడీ మనకు సెషన్ 1 కంప్లీట్ చేయడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్డ్ చేసుకొని. సెషన్ 2 కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్డ్ చేసుకొని చేసాము. రీసెంట్ పేపర్ మీదనే చేయడం జరిగింది. దట్ టు బి 2025 డిసెంబర్ సెషన్కి సంబంధించి 2025 డిసెంబర్ సెషన్లో కండక్ట్ చేసిన మ్యాక్సిమం ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అయితే మేము ఈ విధంగానే వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాము. అండ్ మీరు ప్రాక్టీస్ పర్పస్ కూడా నేను క్వశ్చన్ అయితే డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే వరకు దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో మీరు అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, దాన్ని బట్టి మీరు ఆన్సర్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ మనము పొలిటికల్ సైన్స్కి సంబంధించి ఆ సెషన్లో కండక్ట్ చేసిన పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీకు ఇది జనవరి 6, 2026 షిఫ్ట్ 1లో అయితే కండక్ట్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు క్వశ్చన్ అనేది. సో ఈ విధంగా మనకు ప్రాబ్లం అయితే ఇచ్చారు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏ విధంగా చేయాలని మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ మీరు సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఉన్న నాలెడ్జ్ని బట్టి మీరు ఆన్సర్ అనేది చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ మనకు టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ప్రాబ్లం, సేమ్ మెథడ్ ప్రాబ్లం కాబట్టి మీరు ఈ వీడియోని యూటిలైజ్ చేసుకుని ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరు చేయొచ్చు. ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ ది షూస్ సోల్డ్ బై ది 5 డిఫరెంట్ సేల్స్ మ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ అక్కడ మనకు ల్యాప్టాప్స్ ఇచ్చారు, 5 డిఫరెంట్ మంత్స్ 5 డిఫరెంట్ స్టోర్స్ ఇచ్చారు. స్టోర్స్ ప్లేస్లో వచ్చేసి ఇక్కడ జస్ట్ మనకు నేమ్ ఏమి ఇచ్చారంటే సేల్స్ మ్యాన్స్ ఇచ్చారు, అంతకు మించిన డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఆఫ్టర్ దట్ అక్కడ మనకు మంత్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడనేమో వీక్స్ ఇచ్చారు. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా వీక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి కంప్లీట్ వీక్స్, మనకి 7 వీక్స్ ఇచ్చారు. కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఉంది. లాస్ట్ దాంట్లో వచ్చేసి 5 మంత్స్ 5 స్టోర్స్ ఇచ్చారు. ఇక్కడ 5 సేల్స్ మ్యాన్స్ అండ్ 7 వీక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది మాత్రమే డిఫరెంట్, మిగతా అంతా సేమ్. సో మీరు ఇది ప్రాక్టీస్ పర్పస్ అయితే ట్రై చేయొచ్చు. సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఎన్ని సేల్స్ చేసామనేది. అండ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ షోస్ సోల్డ్ బై సేల్స్ మ్యాన్కి సంబంధించి ఏ అండ్ డి టుగెదర్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ డి టుగెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ కూడా మనకు సేమ్ ప్రాబ్లం ఇచ్చారు, థర్స్డే. అది కూడా ఏడి వచ్చేసి ఏ రోజులో అన్నారంటే థర్స్డేలో అయితే అడిగారు. డాష్ % మోర్ దెన్ నెంబర్ ఆఫ్ షోస్ బై సేల్స్ మ్యాన్ ఈ ఆన్ సాటర్డే. ఓన్లీ ఇక్కడ ఈ అడిగారు. ఏడి టుగెదర్
థర్స్డే అయితే ఈ వచ్చేసి ఆన్ సాటర్డే ఓన్లీ. సో ఈ క్వశ్చన్కి కంపారిజన్ ఇలా చూడాల్సి ఉంటుంది. మీరు ఈ విధంగా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దీనికి సంబంధించి టోటల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ షోస్ సోల్డ్ బై ది సేల్స్ మ్యాన్ ఆల్ 7 అని అయితే ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ ఎగ్జాక్ట్లీ 600 ఇచ్చారు. ప్రీవియస్లో సేమ్ మనకు 2000 అయితే ఎగ్జాక్ట్లీ 2000 అనేది ఇవ్వడం జరిగింది. 2000 ప్లస్ ఉన్నాయి మాత్రం మనం కన్సిడర్ చేసాము. ఈక్వల్ 2000 ఉంటే కన్సిడర్ చేయలేదు. ఇక్కడ మనకు 600 అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సేమ్ ప్రాబ్లం 2000 ప్లేస్లో ఇక్కడ 6000 అండ్ ఆ డేటా అనేది చేంజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ డేటా ఈ క్వశ్చన్ డేటా అనేది. అండ్ తర్వాత నెంబర్ ఆఫ్ సోల్డ్కి సంబంధించి బి థర్స్డే ఇచ్చారు అండ్ ఈ వచ్చేసి సాటర్డే ఇచ్చారు. బై డి ట్యూస్డే గివెన్ ది యావరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో సేమ్ అక్కడ మనకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్కి సంబంధించిన యావరేజ్ అయితే అడిగారు. ఇక్కడ వచ్చేసి సో బి షాప్కి సంబంధించి థర్స్డే అడిగారు, ఈకి సంబంధించిన సాటర్డే అడిగారు, డికి సంబంధించిన ట్యూస్డే అడిగారు. సో డిఫరెంట్ సేల్స్ మ్యాన్ది డిఫరెంట్ వీక్స్లో అడిగారు. లాస్ట్లో వచ్చేసి ఆల్ కామన్ వీక్స్ అడిగారు. ఇక్కడ మాత్రం డిఫరెంట్ వీక్స్లో అడిగారు. సో ఈ ప్రాబ్లం వెన్ కంపేర్ విత్ దట్ ప్రాబ్లం ఇది కొంచెం మనకు డిఫికల్టీ బట్ ఈజీ, చేయొచ్చు, మీరు ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. అండ్ తర్వాత క్వశ్చన్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ది నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై ది సేల్స్ మ్యాన్ ఆన్ ఏ వెన్స్డే ఆర్ 2 బ్రాండ్స్ నేమ్లీ అడిదాస్ అండ్ నైక్ సంబంధించి ఇచ్చారు ఇన్ 3:4 రేషియో. ఇది కొంచెం మనకు డిఫరెంట్ ప్రాబ్లము. సో మీకు ఇచ్చిన సేల్స్లోనే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అడిదాస్ అండ్ నైక్ ఆల్రెడీ షూస్ అనేది అమ్మేరని తెలుసు మనకు ఏకి సంబంధించి వెన్స్డే రోజు. బట్ దీంట్లో వచ్చేసి అమ్మినవి ఆల్రెడీ మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. దాని రేషియో ఎంత అంటే 3:4. అదొక 40 ఉందనుకోండి. 3:4 అనేది మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు దీంట్లో నైక్ బ్రాండ్ ఎన్ని అమ్మారు అనేది మీకు తెలుస్తుంది. సో ఇది కొంచెం ఈజీనే, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే 100 అనేది మనము ఆ రోజు అమ్మాము అనుకుందాం. ఏ రోజు? వెన్స్డే రోజు. ఏ బ్రాండ్కి సంబంధించి టోటల్ షూస్ 100 అమ్మారు అనుకుందాం. దీంట్లో 3:2 అన్నారు కాబట్టి 3:4 అన్నారు కాబట్టి 7th రేషియో అయితే తీసుకుంటాం. ఒకటి 100/7 అనేది తీసుకుంటాము. తర్వాత వచ్చేసి ఏంటంటే 100 × 4/7 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అలకేట్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ ఎగ్జాంపుల్కి. అండ్ 5th క్వశ్చన్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 5th క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై ది సేల్స్ మ్యాన్ సి వెన్స్డే అండ్ సాటర్డే టుగెదర్ అప్రాక్సిమేట్లీ. సో తర్వాత మనకి డాష్ పర్సెంటేజ్ ది బి ఆన్ మండే సాటర్డే టుగెదర్. సిమిలర్ ప్రాబ్లం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏదైతే చేసామో ఈ వీడియోలోనే సేమ్ యాజ్ డీజ్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు ప్రాక్టీస్ పర్పస్ అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ దీన్ని నేను నెక్స్ట్ సెషన్లో డీటెయిల్ అనాలిసిస్ తోటి మీకు వీడియో అయితే చేస్తాను. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఎస్పెషల్లీ సో మార్క్స్ సంబంధించి ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియోకి సంబంధించి మీరు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా లేదా ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి మీకు క్లారిటీ వచ్చిందంటే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియోస్ చేయాలనేది మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో సంబంధించిన డ్యూరేషన్ విషయంలో కానీ, ఎక్స్ప్లెనేషన్ విషయంలో కానీ, ఏ థింగ్స్ విషయంలో కానీ మీకు సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో ఇచ్చినట్టయితే దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియో మీరు ఇచ్చిన కామెంట్స్ ఫీడ్బ్యాక్ని బట్టి మేము రివైజ్డ్ చేస్తూ డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాము నెక్స్ట్ సెషన్ క్లారిటీ కంటెంట్ కోసం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుటుంబ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.